శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ లాస్ట్ టైము మీరు శివాజీ గారి వ్యాఖ్యల పైన మిమ్మల్ని ఒక యాంకర్ ప్రశ్నించినప్పుడు ఆ వ్యాఖ్యలు సినిమాకి ప్లస్ అవుతుంది, అవునండి. దానివల్ల ఆ సినిమా కొంచెం జనాల్లోకి రీచ్ అవుతుంది అని చెప్పారు. అవును. రీసెంట్గా ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో బరాబర్ ప్రేమిస్తా అనే సినిమా బరాబర్ ప్రేమిస్తా సినిమా Yes. పేరు. ఓకే. ఆ ఫంక్షన్లో చంద్రహాస్ అనే హీరో ఒక పాట పాడి ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నాడు. అవునా, ఎప్పుడండి జరిగింది ఇది? ఇది 2 days అవుతోంది సార్ జరిగి. మ్మ్. అతని పైన కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. అతను ఆ పాట పాడినందుకు సారీ చెప్పాలని మహిళా సంఘాలు అన్నీ కూడా మాట్లాడటం జరుగుతోంది. మరి ఇది అతనికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? అసలు సినిమాకి ఏమైనా అలా అంటారా? ఆ, అవును, అప్పుడు ఆ వీడియోలో నేను అది ప్లస్ అవుతుందని చెప్పాను. ఓకే. అవార్డు వస్తుంది, ప్లస్ అవుతుంది, దానివల్ల అది అట్లాగే ప్లస్ అయింది. స్టిల్ ఇప్పుడు దండోరా ఇంకా Yeah. ట్రెండింగ్ లో ఉంది. ఒకటి ఏంటంటే, మనం అయితే పాపం ఆ సినిమా మీద ప్రొడ్యూసర్స్ బయ్యర్లు ఉంటారు కాబట్టి ఉమ్, మనమైతే ఫస్ట్ మంచి జరగాలని కోరుకుందాం. ఎందుకంటే Okay. పాపం దాన్ని కొన్న వాళ్ళు ప్రొడ్యూసర్కు నష్టపోకూడదుగా. ఉమ్, ఉమ్, అయితే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఎథిక్స్ ఉన్నాయి. ఎథిక్స్‌తో మాట్లాడాడు. అక్కడ ఏంటంటే, మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోండి, కానీ జనాల మధ్యన వచ్చినప్పుడు ఉమ్, కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ కనుక కరెక్ట్‌గా ఉంటే మీరు ఇబ్బంది పడరు అనే పాయింట్ అక్కడ. అంతేగాని మరొకటి ఏం కాదు అక్కడ. ఉమ్, అందరినీ మీరు అందరూ ఇలాగే ఉండండి అని చెప్పలే అక్కడ. సినిమా యాక్టర్స్ మీద ఒక క్రష్ ఉంటుంది జనాలకి. ఏదో పైన పడిపోయేలాగా. అలాంటి డ్రెస్సింగ్‌తో అంటే ఇంకొంచెం ఆకతాయాలు వచ్చి ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆయన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. ఇక ఎవరి స్వేచ్ఛ వాళ్ళు, అన్న తర్వాత అక్కడికి వెళ్ళొచ్చాక ఎందుకు రాబోమా నాకు ఈ తలకాయ పని, ఎవరి స్వేచ్ఛ వాళ్ళు ఏం ఉండను అన్నాడు. ఉమ్, అయితే ఆ రోజు నేను ప్రశ్న వేసుకున్నప్పుడు, అంటే నేను ప్రశ్న వేసుకుంటాను కదా, అది శివాజీకి ప్లస్ అవుతుంది అండ్ అట్లాగే ఆ సినిమాకి కూడా బాగా కలిసి వస్తుందని నేను చెప్పడం జరిగింది అప్పుడు. అయితే ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుంటే కనుక ఇది ఓకే. ఇక్కడ మనకి ఆ, లగ్నంలో శని ఉండి మీనలగ్నం పడింది. మీనలగ్నం అయింది అండ్ లగ్నాధిపతి వెళ్ళి 4th హౌస్లో ఉన్నాడు గురువు. ఎప్పుడైతే ఈ శని యొక్క రాసుల్లో రాహు ఉన్నాడో, లాభస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయో, ఉమ్, పబ్లిసిటీ వైజ్గా మాత్రం పెరుగుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే పబ్లిసిటీ రావడం వేరు, ఓకే. అది లాభాల్లోకి వెళ్ళడం వేరు. కొంత ఏదైనా పబ్లిసిటీ ఇది కొంచెం జనాల్లోకి వెళ్ళడం జరుగుతుంది, కానీ మీకు ఆ సినిమా ఏదైతే దండోరాకు వచ్చినంత అయితే రాదు. ఉమ్, మనం దీన్ని, ఎందుకంటే శాటర్న్ కదండి, ఉమ్, శాటర్న్ అవడం వల్ల ఏంటంటే ఇది ఒక బీజం. ఒక యాక్టర్కో లేకపోతే ఒక డైరెక్టర్కో ఒక పాట రాసిన వాళ్ళకో ఇది ఒక బీజంలా పనిచేస్తుంది. అంతేగాని ఇదేదో అద్భుతాన్ని సృష్టించుస్తుంది అనడానికి మాత్రం లేదు అని చెప్పుకోవచ్చు మనం. ఓకే. బికాజ్ ఆఫ్ శాటర్న్ కనుక లేడనుకోండి లగ్నంలో, మనకి ఎలా ఉంటుందంటే ప్రశ్నాశాస్త్రంలో మనం ఒక ప్రశ్న వేసాం అంటే నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. మనకి ఏదైనా డౌట్ వచ్చింది, నాకు చాలామంది క్లయింట్స్ ఎట్లా అంటే వాళ్ళు పెద్ద పెద్ద బిగ్ షాట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి పనికి ముందుగా సార్ ఇది చేయబోతున్నాం ఏంటని అడుగుతారు. అడిగినప్పుడు మేము ఏం చేస్తామంటే అప్పటికప్పుడు ప్రశ్న వేసుకొని వాళ్ళు దేని గురించి అడుగుతున్నారు, ఒక భూమి గురించి అడుగుతున్నారా, లేకపోతే ఒక మనిషిని ఎంప్లాయీగా తీసుకునే దాని గురించి అడుగుతున్నారా, లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి అడుగుతున్నారా, లేకపోతే ఒక సంబంధం వచ్చింది ఉమ్, ఇది చేసుకోవాలా వద్దా, లేకపోతే ఈ పర్సన్ నాకు పార్ట్నర్గా వస్తున్నాడు చేసుకోవాలా వద్దా అన్నప్పుడు అప్పటికప్పుడు మనం లగ్నం వేస్తాం. వేస్తే అప్పుడు అక్కడ ఉండేటువంటి గ్రహాలన్నీ వీళ్ళు ఏ భావం గురించి అడిగారో ఆ భావానికి కంప్లీట్ పాజిటివ్గా ఉండేటువంటి గ్రహాలన్నీ వచ్చాయంటే గుడ్. ఓకే. ఏమాత్రం ఇప్పుడు డ్యూయల్గా వచ్చింది అంటే ఏంటి, కొంత కొంత ప్లస్ అవుతుంది, అది కొంత అంటే ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళ మీద కొంత నెగటివ్ ప్రచారం కూడా వస్తుంది. సినిమా అనేటువంటిది కొంచెం నలుగురికి తెలియడం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అంటే నెగటివ్ కూడా వస్తుంది, సినిమా తెలియడం జరుగుతుంది. కానీ మనం ఆ రోజు ఆ మూవీ ఏదైతే చెప్పామో, దండోరా మూవీ చెప్పామో, ఉమ్, సినిమాకి మంచి పేరు వచ్చింది అక్కడ, ప్లస్ వస్తుంది, దానికి అవార్డు కూడా వస్తుంది అని చెప్పిన, అది కూడా వస్తుంది చూడండి కావాలంటే. ఓకే. అవార్డు వస్తుంది, శివాజీ గారికి మంచి జరుగుతుంది. కానీ ఇక్కడ విషయంలో వచ్చేసరికి మాత్రం శని ఎప్పుడైతే ఉన్నాడో ఉమ్, ఇది కొంచెం అనవసరంగా అదేదో అంటారు చూసారు, బురద అనవసరంగా ఈయన మీద పూసుకున్నట్టుగా, ఓకే. ఎందుకు చేశాడు ఇప్పుడు ఈ పని, అనవసరంగా బ్యాడ్ అవుతున్నాడు కదా అనేటువంటి టాక్ వస్తుంది. రైట్. బట్ సినిమా కొంత ప్లస్ అవుద్ది. ఇప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు మీరు నాకు చెప్పేదాకా ఆ మూవీ ఏంటనేది తెలియదు.
ఇప్పుడు మీరు చెప్తే బరాబర్ ప్రేమిస్తాను ఒక సినిమా ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. సో లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో. సో ఎప్పుడైతే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 12వ స్థానంలో బుధుడు రాహు ఉంటూ లగ్నంలో శని 4లో గురువు అండ్ 6లో కేతువు 7మంలో చంద్రుడు ఉన్నాడు. సో ఈ 7మంలో చంద్రుడు ఉంటూ 4వ స్థానంలో అంటే 11వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి, రవి కుజ శుక్ర. ఓకే. సో రవి ఎప్పుడైతే 11లో ఉన్నాడో ఇది కొంతవరకు ఆ మూవీ రిలేటెడ్ సంబంధించిన దానికి కొంత ప్లస్ అవుతుంది, కానీ పర్సనల్గా ఆ పర్సన్కి మాత్రం అది కొంచెం నెగటివే అవుతుందని మనం చెప్పుకోవాలి. దానికి ఎప్పుడు కూడా ప్రశ్నలో ఎలా జరుగుతుంది అనేది ఒకటి వస్తుంది, దానికి రెమెడీ ఏం చేసుకోవాలో కూడా వస్తుంది. నిజంగా ఇది ఒక్కొక్కసారి ఆవేశంలో మనిషి ఒక స్టేజ్ మీద ఏదో మాట్లాడొచ్చు, పాట పాడొచ్చు, ఏదో ఆ సమయంలో ఆ టైంకి ఆ వ్యక్తి యొక్క మహాదశలు అలా నడుస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు లగ్నంలో శని ఉండగా ఈ ప్రశ్న పడింది కాబట్టి ఎవరైతే అయ్యో నేను అనవసరంగా ఇక్కడ మిస్టేక్ చేసిన తర్వాత రియలైజ్ అవుతారు, అలాంటప్పుడు శనికి సంబంధించిన దానం ఇస్తే కూడా దోషం పోతుంది. అంటే ఏంటి? నువ్వులు దానంగా ఇవ్వడం అండ్ నూనె దానంగా ఇవ్వడం శివాలయంలో చేస్తే కూడా ఈ యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.